ఒకప్పుడు మతిమరుపు అనేది వృద్ధుల సమస్యగా మాత్రమే భావించేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగ యువత కూడా చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ ఎక్కడ పెట్టామో గుర్తులేకపోవడం, ఇప్పుడే మాట్లాడిన విషయాన్ని మళ్ళీ అడగడం, పని మీద దృష్టి నిలపకపోవడం ఇవన్నీ సాధారణమైపోతున్నాయి. వైద్య నిపుణులు దీనికి బ్రెయిన్ ఫాగ్ అనే పేరు పెట్టారు. బ్రెయిన్ ఫాగ్ అనేది వ్యాధి కంటే ఒక హెచ్చరిక అని నిపుణులు చెప్తున్నారు. మెదడు స్పష్టంగా పనిచేయకపోవడం, ఆలోచనలు గందరగోళంగా మారడం, సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం దీని లక్షణాలు. ముఖ్యంగా ఒత్తిడి, నిరంతరం అలసట, అవాంఛిత ఆలోచనలు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు యువతను ఎక్కువగా వేధిస్తున్నాయి. ప్రస్తుత జీవన శైలి దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెప్తున్నారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల ముందు గడపడం వల్ల నిద్ర చక్రం పూర్తిగా దెబ్బతింటుంది. నిద్రలేమి కారణంగా హార్మోన్ల సమతుల్యత చెడిపోతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావం చూపి బ్రెయిన్ ఫాగ్ కు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు కూడా ఇది కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్ ఫాగ్ ప్రభావం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు పడుతుంది. తరచూ తలనొప్పి, బలహీనత, ఎప్పుడు అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న విషయాలకి చిరాకు రావడం, మాట్లాడేటప్పుడు మాటలు తడబడడం కూడా కొంతమందిలో కనిపిస్తుంది. దీంతో వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్యను తొలి దశలోనే నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ పరికరాల వాడకానికి పరిమితి విధించుకోవడం, ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. సమతుల్యత ఆహారం, తగినంత నిద్ర మెదడుకు తిరిగి శక్తిని అందిస్తాయి. అలాగే రోజు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోవడం, ఆలోచనలను, కుటుంబ సమస్యలు లేదా స్నేహితులతో పంచుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తానికి తరచూ మర్చిపోతున్నామా, ఏ పనిపైన దృష్టి నిలవడం లేదా అని అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది బ్రెయిన్ ఫాగ్ కావచ్చు. జీవన శైలిలో చిన్న మార్పులు తీసుకుంటే మెదడును మళ్ళీ చురుగ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడే జాగ్రత్త పడితే భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.